ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అనగనగా ఒక చిన్న సినిమా, దాని బడ్జెట్ కేవలం 7 కోట్లు. కానీ ప్రపంచవ్యాప్తంగా అది ఆర్జించిన లాభాలు మాత్రం 90 కోట్లు, అంటే అక్షరాల 1200%. పైగా ఆ సినిమా ఈ ఏడాదికి హైయెస్ట్ గ్రాస్గా నిలిచిన చావా సినిమాను కూడా వెనక్కి నెట్టేసింది. ఆ సినిమా ఏంటో మీరు గెస్ చేయగలరా? ఎం శశికుమార్, సిమ్రాన్ లీడ్ రోల్స్ చేసిన ఈ తమిళ కామెడీ డ్రామాకి అభిషాంత్ జీవింత్ రైటర్ కమ్ డైరెక్టర్. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో బతుకు తెరువు వెతుక్కుంటూ ఇండియాకి వచ్చే ఒక శ్రీలంకన్ తమిళ కుటుంబం కథే టూరిస్ట్ ఫ్యామిలీ స్టోరీ లైన్. టూరిస్ట్ ఫ్యామిలీ ఈ ఏడాది ఏప్రిల్ 29న ఇండియాలో మే 1న ప్రపంచమంతా రిలీజ్ అయింది. అదే టైంకి రెట్రో, రైడ్ 2, హిట్ 3 కూడా రిలీజ్ అయ్యాయి. ఈ పెద్ద సినిమాలు ఇచ్చిన గట్టి పోటీని తట్టుకొని నిలబడ్డ టూరిస్ట్ ఫ్యామిలీ ఫస్ట్ వీక్ చివర్లో ఇండియన్ మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్లలో 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలా మొదలైన కలెక్షన్ల వర్షం దాదాపు 90 కోట్లకు చేరింది. ఒక్క ఇండియాలోనే 62 కోట్లు రాబట్టగా మిగతాదంతా ఓవర్సీస్ కలెక్షన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన పీరియాడిక్ ఎపిక్ చావా బడ్జెట్ 90 కోట్లు, వసూళ్లు 797 కోట్లు, లాభం 800%. లాభాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూసాం. ఇక అమీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన సితారే జమీన్ పర్ బడ్జెట్ 65 కోట్లయితే కలెక్షన్ 260 కోట్లు, అంటే లాభాలు 300%. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా 300% మేర లాభాలు గడించింది. ఈ సెన్సేషనల్ మూవీస్ అన్నింటినీ పక్కకు నెట్టేస్తూ టూరిస్ట్ ఫ్యామిలీ 2025లోనే అత్యధిక లాభాలు గడించిన సినిమాగా సత్తా చాటింది.